చందమామ కథ అపూర్వ విద్య. వర్ధనుడు 20 ఏళ్ల వయసువాడు. వాడికి నా అన్న వాళ్ళెవరూ లేరు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలం వాడి భుక్తికి ఏ లోటు రాలేదు. వాళ్ళు పోయాక వర్ధనుడికి బ్రతుకు తెరువు సమస్య ఎదురయ్యింది. వాడికి చదవటం లేదు, పనీపాటలు చేయటం మొదలే అలాంటి అలవాట్లే లేవు. వాడు పుట్టి పెరిగిన గ్రామానికి సమీపంలో ఒక సిద్ధుడు ఆశ్రమం నిర్మించుకొని చాలా కాలంగా ఉంటున్నాడు. ఆయన గొప్ప మహిమలు కలవాడని జనం చెప్పుకునేవారు. వర్ధనుడు ఇన్నేళ్ల వయసులో ఏనాడు ఆయన దర్శనం చేసుకోలేదు. వాడు బాగా ఆలోచించగా తన బ్రతుకు సమస్యకు సిద్ధుడు పరిష్కార మార్గం చూపించగలడు అన్న ఆశ కలిగింది. ఆ ఆశతో వర్ధనుడు ఒకనాడు సిద్ధుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో సిద్ధుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు. శిష్యులు ఏవో పనుల మీద బయటికి వెళ్ళారు. వర్ధనుడు సిద్ధుడికి కొంచెం ఎడంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కొంతసేపటికి సిద్ధుడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వర్ధనుణ్ణి చూసి, "ఏం కావాలి నాయనా?" అని అడిగాడు. వర్ధనుడు ఆయనకు వినయంగా నమస్కరించి తాను వచ్చిన పని చెప్పాడు. సిద్ధుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని తరువాత వర్ధనుడితో, "నాయనా, నీకు ధనం ఇవ్వలేను, కానీ నీ తిండికి, బట్టకు నువ్వే స్వయంగా సంపాదించుకునే మార్గం మాత్రం చెప్పగలను" అని అన్నాడు. "ఆ సహాయం చాలు స్వామి" అన్నాడు వర్ధనుడు సంతోషంగా. "నీకొక విద్య అలవడేలా చేస్తాను. అదేమిటంటే, భూమి అడుగున ఇనుప పెట్టెలు మొదలైన వాటిల్లో ఉండే నిధి నిక్షేపాలు, వస్తువులు చూడగల శక్తిని నీ కళ్ళకు కలిగిస్తాను. అయితే ఆ నిధి నిక్షేపాలు నీకు ఉపయోగపడవు. ఈ అపూర్వ విద్య ప్రదర్శించి సుఖంగా కాలం గడుపు" అన్నాడు సిద్ధుడు. తరువాత ఆయన వర్ధనుడి కళ్ళకు తన దగ్గర ఉన్న దండ కమండలాలను మెల్లగా తాకించి కొంతసేపు ఏదో మంత్రం చిన్నగా జపించి వాణ్ణి కళ్ళు తెరవమని, "ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్న భూమి అట్టడుగున ఏమున్నదో చెప్పగలవా?" అని అడిగాడు. వర్ధనుడు కిందికి చూసి, "భూమి పొరలు పొరలుగా ఉన్నది స్వామి, బాగా దిగువ నీటి జల కనిపిస్తున్నది" అని అన్నాడు. సిద్ధుడు తృప్తిగా తలాడించి, "ఇక వెళ్ళిరా నాయనా, ఈ విద్యను స్వార్థానికి మాత్రం వాడకు. అలా చేశావో ఆ ఒక్కసారికి మాత్రమే నీకు ఉపయోగిస్తుంది. తరువాత నీ కళ్ళకు భూమి అడుగున ఉండే నిధి నిక్షేపాలను చూసే శక్తి నశించిపోతుంది" అని అన్నాడు. వర్ధనుడు ఆయన పాదాలకు నమస్కరించి బయలుదేరాడు. వాడికి తన గ్రామం వదిలి మరెక్కడికైనా పోవాలనే బుద్ధి పుట్టింది. వాడు ఒక అడవిదారి వెంట నడుస్తుండగా యాత్రికుల బృందం ఒకటి కంటపడింది. వాళ్ళు సమీపంగా వస్తున్నంతలో వర్ధనుడు పెద్దగా గొంతెత్తి ఉన్న చోటనే ఆగమంటూ హెచ్చరించాడు. వాళ్ళు ఆగి వాడికేసి ఆశ్చర్యంగా చూడసాగారు. "ఇక్కడ నేల దిగువన ఊబి ఉన్నది. ఇంకొంచెం ముందుకు మీరు వచ్చి ఉన్నట్లయితే అందరూ ఆ ఊబిలో కూరుకుపోయి ఉండేవాళ్ళు" అన్నారు వర్ధనుడు. వర్ధనుడి మాటలకు యాత్రికులు మరింతగా ఆశ్చర్యపోయారు. అక్కడ నేల మీద ఎండుటాకులు, పచ్చిక, ఏవో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఊబి ఉన్న చిహ్నాలే లేవు. యాత్రికుల్లో ఒకడు వర్ధనుణ్ణి వెర్రివాడి కింద జమకట్టి దుడుకుగా ముందుకు అడుగు వేశాడు. ఆ మరుక్షణం మెడలోతు ఊబిలో కూరుకుపోయాడు. వెంట ఉన్న వాళ్ళు అతన్ని భుజాలు పట్టుకొని అతి కష్టం మీద బయటకు లాగారు. దానితో యాత్రికులకు వర్ధనుడు దేవుడిలాగా కనిపించాడు. వాళ్ళు వాడికి కృతజ్ఞత చెప్పుకొని కొన్ని వెండి నాణేలు ఇచ్చి తమ దారిన తాము వెళ్ళిపోయారు. జీవితంలో మొదటిసారిగా లభించిన ఆ డబ్బును వాడు దుస్తుల్లో భద్రంగా దాచుకున్నాడు. కొంతసేపటికి వర్ధనుడు అడవి దాటి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఒక ఇంటిలోంచి పసిపాప ఏడుపు, ఆ వెంట తల్లి దీనాలాపన, తండ్రి ఓదార్పు వినిపించాయి. పాప ఆకలి కొద్దీ గోల చేస్తుంది. వర్ధనుడు ఆ ఇంట్లోకి ప్రవేశించి తన దగ్గర ఉన్న వెండి నాణేలు కొన్ని తండ్రికి ఇవ్వబోతూ నేల మీద దృష్టిపడి ఎక్కడా లేనంతగా ఆశ్చర్యపోయాడు. ఆ నిరుపేద నట్టింట నేల అడుగున ఒక కంచు పాత్రలో చాలా బంగారు నాణేలున్నాయి. వర్ధనుడు పేదవాడితో, "నీ నట్టింట లక్ష్మీ నాట్యం చేస్తుంటే చంటి బిడ్డ ఆకలే తీర్చలేకపోతున్నావా? ఎంత ఆశ్చర్యం" అని అన్నాడు. పేదవాడు వర్ధనుడికేసి చిరు కోపంగా చూస్తూ, "నా పేదతనం చూస్తే నీకు గేలి చేయబుద్దవుతున్నదా?" అని అన్నాడు. "అలాంటిదేమీ లేదు, నిజమే చెబుతున్నాను.
ఇక్కడ తవ్వి చూడు అని వర్ధనుడు పేదవాడికి కంచు పాత్ర ఉన్న చోటు చూపించాడు. అక్కడ తవ్వి చూడగా బంగారు కాసులున్న పాత్ర బయటపడింది. పేదవాడు సంతోషంగా వర్ధనుడికి నమస్కరించి, ఈ రోజుతో నా దారిద్ర్యం తీరిపోయింది అని వర్ధనుడు వద్దన్నా వినకుండా కొన్ని బంగారు కాసులిచ్చాడు. ఈ విధంగా వాడు నెల రోజుల పాటు చాలా గ్రామాలు తిరిగి గ్రామస్తులకు చిన్న చిన్న నిధి నిక్షేపాలతో పాటు వాళ్ళు లోగడ పోగొట్టుకున్న విలువైన వస్తువులు, ఇళ్ల పెరళ్లలో దాగి ఉన్న విషసర్పాలను చూపించి చాలా సహాయపడ్డాడు. ఇలా సహాయం పొందిన వాళ్ళందరూ వర్ధనుడికి ఏదో కొంత డబ్బిస్తుంటే వాడి జీవితం హాయిగా గడిచిపోతూ ఉండేది. ఒకనాడు వర్ధనుడు పంట పొలం గట్టు వెంట నడిచిపోతూ ఉండగా అడుగులోతు భూమి కింద లంకెబిందెలు కనిపించాయి. ఆ పొలం ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఉమ్మడి ఆస్తి. ఇద్దరూ కష్టపడి పనిచేస్తూ పిల్లాపాపలతో ఎంతో అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. వర్ధనుడు లంకెబిందెల సంగతి ఆ సమయంలో పొలం పని చేసుకుంటున్న తమ్ముడికి చెప్పి తన దారిన గ్రామంలోకి వెళ్ళాడు. లంకెబిందెల మాట వింటూనే తమ్ముడిలో స్వార్థం తలెత్తింది. అతడు ఒక అర్ధరాత్రి వేళ వాటిని తవ్వుకుపోయేందుకు పొలానికి వచ్చాడు. ఈ సంగతి పసిగట్టిన అన్న తాను కూడా పొలానికి వచ్చి తమ్ముడు తవ్వి తీసిన లంకెబిందెల్లో భాగం కావాలని అన్నాడు. తమ్ముడు అందుకు ఇవ్వనన్నాడు. దానితో ఇద్దరూ కలహించుకొని ఒకళ్ళనొకళ్ళు స్పృహ తప్పిపోయేలాగా కొట్టుకున్నారు. గ్రామస్తులు తెల్లవారాక వాళ్లను ఆ స్థితిలో చూసి గ్రామానికి మోసుకువచ్చారు. ఈ సంగతి తెలియగానే వర్ధనుడి మనసు వికలమైపోయింది. తన అపూర్వ విద్య ఇతరులకు మేలుతో పాటు కీడు కూడా చేయగలదని గ్రహించాడు. వాడు అప్పటికప్పుడే తన గ్రామంలోని సిద్ధుని దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి, స్వామి, ఇప్పుడు నన్నేమి చేయమంటారు అని అడిగాడు. సిద్ధుడు ఒక క్షణం ఆలోచించి, నాయన, తగిన వయసులో బ్రతుకు తెరువుకు అవసరమైన ఏ వృత్తి నేర్వనందునే గతంలో నీవు చిక్కుల పాలయ్యావు. ఇప్పుడు నేర్చిన ఈ అపూర్వ విద్య నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇక ఒక పని చెయ్యి. ఒకసారి ఈ విద్యను నీ స్వార్థానికి ఉపయోగించుకో. తరువాత నీకు నిధి నిక్షేపాలను చూడగల శక్తి నశించిపోతుంది. ఈ సంగతి నీకు లోగడే చెప్పాను అని అన్నాడు. వర్ధనుడు సిద్ధుడి వద్ద సెలవు తీసుకొని ఊరి పొలిమేరలకేసి బయలుదేరాడు. అక్కడ ఒక మర్రి చెట్టు కింద వాడికి ఒక మట్టి పాత్రలో కొన్ని వెండి నాణేలు కనిపించాయి. మరేదైనా పెద్ద నిధి కోసం ప్రయత్నిద్దామనే దురాశకు లోను కాకుండా వాడు వాటిని తవ్వి తీసుకున్నాడు. తరువాత ఆ ధనంతో వాడు కొంత పొలం కొని ఒళ్ళు వంచి సేద్యం చేసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించాడు. ఇలా అపూర్వ విద్య అనే ఈ కథ సమాప్తమైంది. ఇల్లాలి బాధ్యత. అహల్య వంట పని ముగించి గది నుంచి బయటికి వస్తుండగా వీధి తలుపు చప్పుడైంది. భర్త శేషగిరి వచ్చాడనుకొని ఆమె గబగబా వెళ్ళి తలుపు తెరిచింది. కానీ ఆ వచ్చింది వెనకవైపు ఇంట్లో ఉండే తాయారు. వంట పని అయిపోయింది. ఏమీ తోచక కాలక్షేపానికి ఇలా వచ్చాను అన్నది తాయారు. అహల్య భర్త పని మీద పట్నం వెళ్ళి 2 రోజులైంది. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆమెకు తాయారు రాక ఆనందం కలిగించింది. తాయారు మంచి మాటకారి. ఆడవాళ్ళిద్దరూ మధ్యగదిలో చాపపరుచుకొని కూర్చొని చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. చీకటి పడి అహల్య దీపం వెలిగించాక తాయారు మెడలోంచి హారం తీసి ఆమె చేతికిచ్చింది. దీన్ని మా ఆయన పట్నంలో ప్రత్యేకంగా చేయించి తెచ్చారు. ఎలా ఉన్నదంటావు అని అడిగింది తాయారు. ఎర్రరాళ్ల హారం దీపపు కాంతిలో మెరిసిపోతుంది. అహల్య దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, హారం కొత్త నమూనాలో చాలా బాగుంది అన్నది సంతోషంగా. తాయారు కొంచెం ఆగి హారం కోసం చెయ్యి చాపేసరికి అహల్య, పట్నంలో వెళ్ళిన పని అయితే మా ఆయన గాజులు చేయిస్తానని అన్నారు. రాత్రికి ఆయన తిరిగి రావచ్చు. గాజులకు బదులు ఇలాంటి హారం చేయించమంటాను. ఈ పూటకు దీన్ని నా దగ్గర ఉంచు, తెల్లవారి ఇస్తాను అని అన్నది. తాయారు సరేనని తన ఇంటికి వెళ్ళిపోయింది. అహల్య హారాన్ని పెట్టెలో దాచి భర్త కోసం చాలాసేపు ఎదురు చూసి ఒక్కతే భోజనం చేసి తలుపులన్నీ మూసి పడుకున్నది. తెల్లవారుతూనే నిద్రలేచిన అహల్య పెరటిగది తలుపు తెరిచి ఉండటం చూసి అదిరిపడింది. గదిలో ఆమె పెట్టెలోని బట్టలన్నీ చిందరవందరగా కిందపడి ఉన్నాయి. పెట్టెలో ఉండవలసిన ఆమె కమ్మలు 100 రూపాయలు తాయారు హారం లేదు.
దొంగ ఉపాయంగా బయటి నుంచి పెరటి తలుపు గడియ తీసి లోపలికి ప్రవేశించాడు. అహల్య ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లను పిలిచి జరిగింది చెప్పింది. అంతా ఆమె పట్ల సానుభూతి కనబరిచారు. తాయారు ఆమెను కొంచెం పక్కకి తీసుకుపోయి, నా హారం భద్రంగా ఉంది కదూ అని ఆదుర్దాగా అడిగింది. అహల్య కళ్ళనీళ్లు తిరుగుతూ ఉండగా, అది పోయింది అని అన్నది. కొంప మునిగింది. హారం నీకిచ్చానని, అది పోయిందని తెలిస్తే మా ఆయన నన్ను బ్రతకనివ్వడు అంటూ తాయారు ఏడుపు ముఖం పెట్టింది. తాయారు, ఇప్పుడేం గొడవ పెట్టకు, మా ఆయన వచ్చాక అంతా సర్దుబాటయ్యేలా చూస్తాను అన్నది అహల్య. 2 రోజుల్లో మా ఆడపడుచు పెళ్ళి, ఆ రోజుకు హారం కావాలి, 2000 ఖరీదు చేసే హారం అంటూ తాయారు వెళ్ళిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అహల్య భర్త శేషగిరి పట్నం నుంచి తిరిగి వస్తూనే, ఏమిటి గొడవంతా అంటూ చిరాకు పడ్డాడు. అహల్య అతడికి తాయారు హారం సంగతి వదిలి, రాత్రి దొంగ ఎత్తుకుపోయిన తన కమ్మలు 100 రూపాయలను గురించి చెప్పింది. శేషగిరి కోపంగా, ఎంత పని జరిగింది, అంత మొద్దు నిద్రేమిటి అని అన్నాడు. ఆ మాటలతో అహల్యకు కోపం వచ్చి, నువ్వు రోజులు తరబడి ఇంట్లో ఉండకపోవటంతో ఈ ఘోరం జరిగింది. ఎవరో దొంగ పీనుగు నేను ఒంటరిగా ఉంటానని కనిపెట్టి ఈ పని చేశాడు అని అన్నది. శేషగిరి మరి భార్యనేమీ కోపగించుకోలేదు. ఆ సాయంత్రం అహల్య భర్తకు పోయిన తాయారు హారం గురించి చెప్పి, 2 రోజుల్లో తాయారుకు ఎలాగైనా సరే అలాంటి హారమే చేయించి ఇవ్వాలి, లేకపోతే మన మర్యాద దక్కదు అని అన్నది. తాయారు భర్త పరమ పిసినారి. అతను భార్యకు 2000 ఖరీదు చేసే హారం చేయించాడంటే నేను నమ్మను. అది పూత బంగారపుదై ఉంటుంది. అటువంటి నగలు పట్నంలో కోకొల్లలు. 10 రూపాయలు పారేసి అటువంటిదొకటి తెస్తాను అని పట్నం బయలుదేరాడు శేషగిరి. అప్పటికి గండం గడుస్తుందని, తరువాత భర్తకు నచ్చజెప్పవచ్చునని ఊరుకున్నది అహల్య. ఆ సాయంత్రం ఎర్రరాళ్ల పూత బంగారం హారంతో తిరిగి వచ్చాడు శేషగిరి. అది అచ్చు బంగారు హారంలాగే ఉంది. అహల్యకు తలమీది నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆమె హారం తీసుకొని అప్పటికప్పుడే తాయారు ఇంటికి వెళ్ళింది. తాయారు హారాన్ని చూస్తూనే, ఇది నా హారమే, పోయిన సొత్తు దొరకటం ఈ రోజుల్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత విడ్డూరం అన్నది ఆశ్చర్యంగా. అహల్య చిన్నగా నవ్వి, ఇది నీ అసలు హారం కాదు, నకిలీది. పట్నం నుంచి మా ఆయన 10 రూపాయలకు దీన్ని తెచ్చాడు. దీనితో ప్రస్తుతానికి నీ ఆడపడుచు పెళ్ళి అవసరం గడుస్తుంది. తరువాత మెల్లిగా మా ఆయనకు నచ్చజెప్పి అటువంటిదే బంగారు హారం చేయిస్తాను, నా మాట నమ్ము అని అన్నది. తాయారు హారాన్ని మెడలో వేసుకుంటూ, ఇది నా అసలు హారమే, నువ్వే అసలుకు నకలుకు తేడా తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త అసలు రూపం నువ్వు తెలుసుకోవాలని నీతో కొంత కఠినంగా ప్రవర్తించాను అని అన్నది. తాయారు మాటలు బోధపడక అహల్య ఆమె కేసి వింతగా చూసింది. తాయారు జరిగిందేమిటో ఆమెకు వివరించింది. ఒక రాత్రి వేళ బయట ఏదో అలికిడి కాగా తాయారు కిటికీలోంచి పెరట్లోకి చూసింది. అక్కడ శేషగిరి తచ్చాడుతుండటం కంటపడగానే ఆమె ఆశ్చర్యపోయింది. తెల్లవారి దొంగతనం మాట వింటూనే దొంగ ఎవరైంది ఆమె తేలిగ్గా ఊహించగలిగింది. శేషగిరికి పట్నంలో పని జూదం తప్ప మరొకటి కాదని తాయారుకు తెలుసు. ఆమె భర్త పట్నంలో జూదమాడుతున్న శేషగిరిని చాలాసార్లు చూశాడు. భర్త తెచ్చిన ఎర్రరాళ్ల హారం పూత బంగారపుదని ఆమె మొదట్లో ఎరగదు. ఆమెకు బంగారం నాణ్యం తెలుస్తుందో లేదో చూద్దామని ఆమె భర్త హారం 2000 చెప్పాడు. హారం పోయిందని తాయారు చెప్పాక అతను, పోతే పోయిందిలే అని అసలు సంగతి భార్యకు చెప్పాడు. అహల్య, జరిగిందిది. ఈ దొంగతనం ఆసరాగా నీ భర్త అసలు రూపం నీకు తెలిసేలా చెయ్యాలని చిన్న నాటకం ఆడాను. ఎర్రరాళ్ల హారాలన్నీ ఒకే మూసలో పోతపోసినట్టు ఇలాగే ఉంటాయా? నీ భర్త ఈ హారాన్ని ముందే చూసిన వాడిలాగా తెచ్చినప్పుడైనా నీకు అనుమానం కలగలేదా? ఇప్పటికైనా జాగ్రత్త పడు. జూదంలో డబ్బు పోగొట్టుకొని అప్పుల పాలై సొంత ఇంట్లోనే దొంగతనం చేసే దశకు దిగజారిపోయాడు నీ భర్త అన్నది తాయారు. అహల్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, తాయారు, నా కళ్ళు తెరిపించింది, పుణ్యం కట్టుకున్నావు, నీ మేలన్నటికీ మరచిపోలేను అని తాయారుకు తన కృతజ్ఞత చెప్పుకొని తమ ఇంటికి తిరిగి వచ్చింది. శేషగిరి భార్య రావటం చూస్తూనే తాయారు హారం చూసి ఏమన్నది అని అడిగాడు.
అహల్య జవాబేమీ ఇవ్వకుండా పెట్టెలో చీరలు అవి సర్దుకోసాగింది. శేషగిరి అది చూసి తెల్లబోతూ ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. ఇంకెక్కడికి, మా పుట్టింటికి వెళుతున్నాను. ఒక జూదరికి దొంగకు భార్యనవ్వటం నా దురదృష్టం. అలాంటి వాళ్లకు 10 మందిలో ఉండే గౌరవ మర్యాదలు నేను ఎరగనిదాన్ని కాను అన్నది అహల్య చీదరింపుగా. శేషగిరి నిలువున చలించిపోయాడు. అతడు భార్య ముందుకు వచ్చి ఎంతో దీనంగా, నన్ను క్షమించు అహల్య, జూదం అనేది ఎంత ప్రమాదకరమైన జబ్బో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక జన్మలో జూదం పేరుతో పట్నం మొహం చూస్తే ఒట్టు అంటూ భార్య చేతులు 2 పట్టుకున్నాడు. భర్త మాటల్లోని నిజాయితీ గుర్తించిన అహల్య, జూదాల ద్వారా దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖమనేది ఉండదు. మనం మీ ఉద్యోగం వల్ల వచ్చే డబ్బు జీతంతో సుఖంగా జీవించవచ్చు అంటూ పెట్టెను యథాస్థానంలో పెట్టేసింది. నీలాంటి ఉత్తమురాలు భార్యగా దొరకటం నా అదృష్టం అన్నాడు శేషగిరి ఎంతో సంతోషపడిపోతూ. భర్త తప్పుదారి పట్టినప్పుడు సరి అయిన దారికి తెచ్చేలా చేయటం ఇల్లాలి బాధ్యత కదా అన్నది అహల్య నవ్వుతూ. ఇలా ఇల్లాలి బాధ్యత అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఖరీదైన పాఠాలు. బాగ్దాదు నగరానికి సమీపంలోని కెర్ మాన్షా పట్టణంలో ఉమర్ అనే తిరుగుబోతు ఉండేవాడు. వాడు పేరు మోసిన మోసకారి. ఆ సంగతి పట్నంలోని చాలామందికి తెలుసు. వాడు పైకి ఎంతో పెద్ద మనిషిలాగా మర్యాదస్తుడిలాగా కనపడుతూ తన మాటకారితనంతో జనాన్ని వంచిస్తూ ఉండేవాడు. ఉమర్ ఉండే పట్టణానికి వర్తకపు పనుల మీద బాగ్దాదు నుంచి ముస్తఫా అనే యువ వర్తకుడు వస్తూ ఉండేవాడు. అతడు చాలా తెలివితేటలు చొరవ కలవాడే కానీ పొగడ్తలకు ఇట్లే పొంగిపోతూ ఉండేవాడు. అయితే ఉమర్ ఈ వర్తకుడితో పరిచయం చేసుకోదలచి ఒకనాడు బజారులో అతన్ని కలుసుకొని, మీరు వర్తకుల్లో రాజులాంటి వారు, మీ తండ్రి తాత తాతగారి తాత ఒకరేమిటి, అందరూ గొప్ప వంశంలో పుట్టిన వారని మీ రూపం చూస్తేనే తెలుస్తుంది అని అన్నాడు. ఈ పొగడ్తకు ముస్తఫా ఎంతగానో మురిసిపోయాడు. ఉమర్ తరచూ అతన్ని ఇలాంటి పొగడ్తలతో సంతోషపరుస్తూ క్రమంగా అతడికి మిత్రుడయ్యాడు. మిగతా వర్తకులు ముస్తఫాకు ఉమర్ పెద్ద మోసకారి అని చెప్పి చూశారు. కానీ అతడికా మాటలేవీ రుచించలేదు. అతను బాగ్దాదు నుంచి కెర్మాన్షా పట్టణానికి వచ్చినప్పుడల్లా ఉమర్ అతన్ని కలుసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఉమర్ బాగ్దాదు నగరం వెళ్ళి ముస్తఫాను కలుసుకున్నాడు. వర్తకుడు వాడి రాకకు సంతోషించి, మిత్రమా, నన్ను చూసేందుకు శ్రమ కోర్చి చాలా దూర ప్రయాణం చేశావు. కొన్నేళ్లపాటు ఇక్కడ నా అతిథిగా ఉండాలి అని అన్నాడు. ఈ మాటలకు మోసకారి ఉమర్ లోలోపల చాలా సంతోషించి పైకి ఎంతో బాధపడుతున్న వాడిలాగా ముఖం పెట్టి, నువ్వు గత 2 ఏళ్లుగా కెర్మాన్షాకు రాలేదు, బెంగపడిపోయి బయలుదేరి వచ్చాను అని అన్నాడు. ఉమర్ ఇలా అనేసరికి ముస్తఫాకు ఎక్కడా లేని ఆనందం కలిగింది. అతడు మోసకారికి గొప్పగా మర్యాదలు జరిపి తన ఖాతాదారులకు తోటి వర్తకులకు ఉమర్ను మంచి మిత్రుడు, నిజాయితీపరుడు అంటూ పరిచయం చేశాడు. ఉమర్ ఈ విధంగా 1 రోజుల పాటు ముస్తఫా ఇంట సుఖంగా కాలం గడిపి ఒకనాడు అతడు ఖాతాదారులతో తోటి వర్తకులతో కలిసి ఉండగా అతన్ని సమీపించి, ఇక నేను సెలవు తీసుకుంటాను, నా సంచి తెప్పించి ఇవ్వు అని అన్నాడు. ముస్తఫా అందుకు విచారంగా, ఇంకా కొంతకాలం నాకు అతిథిగా ఉంటే చాలా సంతోషించేవాణ్ణి. అది సరే, సంచి అంటావేమిటి అని అడిగాడు. మిత్రమా, నీకెంత మతిమరుపు అంటూ ఉమర్ ఆశ్చర్యాన్ని నటించి, నేను వస్తూనే నీకు దాయమని 1000 బంగారు మొహరీలు ఉన్న సంచి ఇచ్చాను కదా, దాన్ని ఇస్తే ఇక ప్రయాణం అవుతాను అని అన్నాడు. నీ మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బంగారు మొహరీలు ఉన్న సంచి అంటూ నువ్వు ఇవ్వనే లేదు. ఏమిటిలా వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు ముస్తఫా ఆశ్చర్యంతో. మోసకారి ఉమర్ ఆ జవాబు వింటూనే మతి పోయినవాడిలాగా చుట్టూ ఉన్న వాళ్ళకేసి చూశాడు. వాళ్లకు ఉమర్ మాటల్లో నిజం ఉన్నదని అనిపించింది. వాళ్ళు ముస్తఫాతో, చాలా కాలానికి ప్రాణమిత్రుణ్ణి కలుసుకున్న ఉత్సాహంలో అతడిచ్చిన సంచి సంగతి మరిచి ఉంటావు. వెతికి చూడు, ఇంట్లో ఎక్కడో ఒక చోట దొరక్కపోదు అని అన్నారు. ముస్తఫా 2-3 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని తల అడ్డంగా తిప్పుతూ,
డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో నాకు మతిమరుపంటూ ఉండదు. ఇతను ఏదో పొరపాటు వల్ల నా మీద ఇలాంటి నేరం మోపుతున్నాడు అని అన్నాడు. ఆ మరుక్షణం ఉమర్ పెద్దగా గొంతెత్తి, నావి 1000 మొహరీలు, ఇతను దొంగలించాడు, అయ్యో 1000 మొహరీలు అంటూ అరిచాడు. ఉమర్ ఇలా అనగానే ముస్తఫాకు వాడి నిజస్వరూపం తెలిసినట్టయింది. అతడు కోపంగా, ఇక నోరు మూసుకొని ఇక్కడ్నించి వెళ్ళు అని అన్నాడు. ఆ ఇద్దరి పోట్లాట చూసి బజారున పోయే కొంతమంది వాళ్ళ చుట్టూ చేరారు. వాళ్లకు యువవర్తకుడు ముస్తఫా నిజాయితీపరుడని తెలుసు. కానీ మోసకారి ఉమర్ ఈ నెల రోజుల్లో చాలామందిని తాను గొప్ప మర్యాదస్తున్నని, నిజాయితీపరుణ్ణని నమ్మించాడు. ఆ కారణం వల్ల వాళ్ళు ముస్తఫా అబద్ధం చెబుతున్నాడని అనుకున్నారు. ఈ పరిస్థితి ముస్తఫాకు చాలా అవమానకరంగా తోచింది. అక్కడ చేరిన వాళ్ళల్లో అతడి ప్రాణమిత్రుడొకడు ఉమర్ పెద్ద మోసకారి అయి ఉంటాడనుకొని తిరుగులేనిదనుకున్న ఒక పథకాన్ని ఆలోచించి వాణ్ణి సమీపిస్తూ, మనం అందరం ఏవో పొరపాట్లు చేస్తుంటాము, కానీ నువ్వు చేసిన పొరపాటు చాలా చిత్రమైనది. నువ్వు 1000 రూపాయలు ఉన్న సంచిని దాయమని ఇచ్చింది ముస్తఫాకు కాదు, నాకు. శాంతపడు, జనం వెళ్ళిపోగానే నీ సంచి ఇచ్చేస్తాను. ఇప్పటికైనా నీ పొరపాటు తెలుసుకున్నావా అని అడిగాడు. మోసకారి ఉమర్ ఏమాత్రమూ తొనక్కుండా, అయ్యా, ఇందులో నేను చేసిన పొరపాటంటూ ఏమీ లేదు. నీ దగ్గర దాచిన ఆ 2వ డబ్బు సంచి ఎక్కడికి పోదని నాకు తెలుసు. ఈ ముస్తఫాలాగా నువ్వు పచ్చి అబద్ధాలాడవన్నది నిజం. బాగ్దాదు నగర పౌరులందరూ మోసకారులని ఎవరూ అనలేరు. సరే, ఆ డబ్బు సంచి తక్షణం నాకిచ్చేయ్ అని అన్నాడు. ఆ జవాబుకు ముస్తఫా మిత్రుడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఉమర్, మిత్రమా, ఆలస్యమెందుకు, ఆ సంచి తీసుకురా అని అన్నాడు. ముస్తఫా వర్తకమిత్రుడు చేసేదేమీ లేక మోసకారికి 1000 రూపాయలు ఇచ్చుకున్నాడు. దీనితో అక్కడ చేరిన జనానికి ఉమర్ గొప్ప ధనవంతుడన్న అభిప్రాయం ఏర్పడింది. 1000 మొహరీలు ఉన్న 2వ డబ్బు సంచి ముస్తఫా దగ్గర ఉన్నదని వాళ్ళు గుసగుసలాడసాగారు. ముస్తఫా పరిస్థితి గ్రహించి ఇక తన మాట ఎవరూ నమ్మరనుకొని ఉమర్కు 1000 బంగారు మొహరీలు ఇచ్చుకున్నాడు. వాడు సంతోషంగా బాగ్దాదు వదిలి కెర్మాన్షా దారి పట్టాడు. కొద్ది రోజుల తరువాత మోసకారి ఉమర్ను ఎరిగి ఉన్న వాళ్ళు ముస్తఫాతో, పొగడ్తలకు ఉబ్బిపోరాదన్న సంగతి ఇప్పటికి నీకు బాగా వంట పట్టిందనుకుంటాను. మరచిపోకు, ఈ పాఠం చాలా డబ్బు పోసి మరీ నేర్చుకున్నావు అని అన్నారు. ఆ మాట ముమ్మాటికి నిజం అన్నాడు యువవర్తకుడు ముస్తఫా. అతడి ఆప్తమిత్రుడైన 2వ వర్తకుడు, నేను చాలా తెలివైన వాణ్ణి అనుకునేవాణ్ణి. ఆ మోసకారి దగ్గర ఇంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. నేను నేర్చిన పాఠం కూడా వాడికిచ్చిన డబ్బు విలువకు ఏమీ తీసిపోదు. ఇద్దరం చాలా ఖరీదైన పాఠాలు నేర్చుకున్నాం అని అన్నాడు. ఇలా ఖరీదైన పాఠాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఆమె కథ గుండె వైద్యం. గురవయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన ఉండగా ఆయన్ని చూసిపోవటానికి పక్క ఊరిలో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వచ్చాడు. సదానందం వెంట అతడి స్నేహితుడు చిదానందం కూడా వచ్చాడు. మేనల్లుడు చూడవచ్చినందుకు గురవయ్యకు చాలా సంతోషం కలిగింది. అయినా ఆయన ఎంతో నీరసంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సదానందం ఆయన పరిస్థితిని చూసి చాలా జాలిపడ్డాడు. అతడు మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతున్నదని తెలుసుకొని తృప్తిపడ్డాడు. అయినా ఇంతకాలంగా వ్యాధి తిరుగుముఖం పట్టకపోవటం అతడికి ఆశ్చర్యం కలిగించింది. అతడు మేనమామకు ఏవేవో సంగతులు చెప్పటం మొదలుపెట్టాడు. గురవయ్య నిశ్శబ్దంగా అతడు చెప్పేవి విన్నాడు. ఇలా కొంతసేపు జరిగాక గురవయ్య లేని ఓపికను తెచ్చుకొని సదానందాన్ని, మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా అని అడిగాడు. బాగా పండటమా? వెన్నుపాము తినటం వల్ల పూర్తిగా పంటంతా దెబ్బతినిపోయింది. దానితో మనిషి సగం కుంగిపోయాడు. లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్నుకర్ర పట్టుకొని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరకు వచ్చి ప్రతాపాలు పలకటం కూడా పూర్తిగా మానేశాడు అని అన్నాడు. అలాగా అంటూ గురవయ్య మంచంలో లేచి కూర్చోబోయిన వాడల్లే ఆగి, అతడి కూతురికి ఆ మధ్య ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు, ఆ మాట నిజమేనా అని అడిగాడు. వెంటనే సదానందం చిన్నగా నవ్వి, అదేమిటి మామయ్య, ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావటం అట్లా ఉంచి అసలు పెళ్ళే అయ్యే యోగం లేదని
జ్యోతిష్యులు నిర్మోహమాటంగా చెప్పేశారు. పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులుంటేనేమి, కూతురుకు మాత్రం పెళ్లిగీత లేదు అని అన్నాడు. ఆ తరువాత గురవయ్య మేనల్లుణ్ణి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. సదానందం ఇచ్చిన ఈ సమాధానాలు అతడి స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాటా పట్టింపులు వచ్చాయి. ఆ కోపం ముసుగులో ఉంచుకొని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడని అనుకున్నాడు చిదానందం. కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరు ప్రయాణం అయ్యారు. దారిలో చిదానందం సదానందాన్ని, అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పొరుగురులో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి తన మంచితనాన్ని బయటపెట్టుకున్నాడు. నువ్వు మాత్రం ఎక్కడో వచ్చిన మాట పట్టింపులు మరిచిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషిని గురించి అంత అలక్ష్యంగా మాట్లాడావు. కారణం ఏమిటి అని అడిగాడు. నీకు తెలియదు కాని పెద్ద కారణమే ఉంది అంటూ సదానందం నవ్వి ఊరుకున్నాడు. ఏమిటా పెద్ద కారణం? చంద్రయ్య పొలాలు విరగపండాయని, ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రవాడితో వివాహం నిశ్చయమైందని నువ్వెరగవా అన్నాడు చిదానందం విసుగ్గా. అవన్నీ నేనేం ఎరగనివి కాదు. కానీ నీకు మా మేనమామ సంగతి అంతగా తెలియదు. అందువల్లే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనలా మాట్లాడటం వల్ల ఆయన జబ్బు త్వరగా నయమయ్యి కోలుకునే అవకాశం ఉంది అన్నాడు సదానందం నవ్వుతూ. ఆ చెప్పేదేమిటో సూటిగా చెప్పు అన్నాడు చిదానందం. అందుకు సదానందం, ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ చంద్రయ్యే కదా. మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు. అంత జబ్బులో కూడా ఆయన గురించి అడగటానికి అంతకన్నా మరొక కారణం లేదు. చంద్రయ్యను గురించి నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అని అన్నాడు. కొద్ది రోజుల తరువాత చిదానందం పనిమీద గురవయ్య ఉండే ఊరు వెళ్ళి ఆయన్ని చూడబోయాడు. ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతున్నాడు. మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు. చిదానందాన్ని చూస్తూనే గురవయ్య నవ్వుతూ పలకరించి తన మేనల్లుడి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని, మా వాణ్ణి కొంచెం వీలు చూసుకొని ఒకసారి రమ్మన్నానని చెప్పు. అసలు లోగడలాగా మీరిద్దరూ కలిసి వస్తే ఎంత బాగుండేది అని అన్నాడు. చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకొని, నిన్న పనుండి మీ మేనమామ గారి ఊరు వెళ్ళాను. నీ గుండె వైద్యం మహిమ అని అనుకుంటాను. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అని అన్నాడు. ఇలా గుండె వైద్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు కమలిని. మరొక మంచి కథ, శ్రమకు తగ్గ ఫలం. భూషయ్య స్వభావం గురించి రామగిరి పట్నంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ వింతగా చెప్పుకునేవాళ్ళు. భూషయ్యకు తల్లిదండ్రుల నుంచి లభించింది 1 ఎకరా మెట్ట పొలమే కాని ఆయన తలెత్తిన తరువాత స్వయం కృషితో ఒక పక్క వ్యవసాయము మరొక పక్క వ్యాపారము చేసి కాలం కలిసి రావటంతో చూస్తుండగానే లక్షాధికారి అనిపించుకున్నాడు. జీవితంలో ఎంతో శ్రమపడి పైకి వచ్చినవాడు కావటంతో ఆయన డబ్బు విషయంలో చాలా పట్టింపుగా ఉండేవాడు. పైగా ప్రతి విషయాన్ని ఆయన డబ్బుతోనే తూచేవాడు. భూషయ్య కొడుక్కి పరమేశ్వరపురం జమీందారు కూతురితో పెళ్లి సంబంధం కుదరటంతో ఆయన ఎంతో సంతోషించాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాడు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. పెళ్లిలో పని పాటులు చేసిన వారందరికీ కానుకలు వస్త్రాలు ఇచ్చి సంతోషపరచాలనుకున్నాడు భూషయ్య. ఆ విధంగా కానుకలు తీసుకోవటానికి మొట్టమొదట అక్కడికి వచ్చిన వారు పెళ్లిలో మంగళ వాయిద్యం వాయించిన బృందం. మొదట సన్నాయి వాయించిన విద్వాంసుడు భూషయ్య దగ్గరకు వచ్చాడు. కానీ వాణ్ణి చూడగానే కొంతసేపు అలా ఉండు అని వారించిన భూషయ్య దూరంలో నిలబడి ఉన్న శృతి చేసేవాణ్ణి రమ్మని చేసి చేయి ఊపి వాడి దగ్గరకు రాగానే పాపం ఊపిరి బిగబట్టి, అంతసేపు ఎలా ఊదగలిగావు? నీ శ్రమకు ఎంత ఇచ్చినా తక్కువే అంటూ వాడికి 100 రూపాయలిచ్చాడు. ఆ తరువాత డోలు వాయించిన వాణ్ణి పిలిచి ఒళ్ళంతా చెమటలు కక్కేటట్టుగా కష్టపడ్డావు, సంతోషంగా తీసుకో అంటూ వాడికి నూతన వస్త్రాలతో పాటు 75 రూపాయలు ఇచ్చాడు. ఆ పిమ్మట తాళం వేసిన వాణ్ణి పిలిచి 1 నిమిషం విరామం లేకుండా తాళం వేశావు, నీ కష్టం నాకు వద్దులే అని 50 రూపాయలిచ్చాడు భూషయ్య. ఆఖరికి సన్నాయి వాయించిన వాడికేసి అసంతృప్తిగా చూస్తూ
పని చేసేప్పుడు ఒళ్ళు దాచుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. అయినా 5 నిమిషాలు సన్నాయి వాయిస్తే 10 నిమిషాలు అలా దిక్కులు చూస్తావేమిటి? ఈ లక్షణానికి తోడు మెడలో బంగారు గొలుసు, వేళ్ల నిండా ఉంగరాలు. నువ్వు చేసిన పనికి ఇది కూడా దండగే అంటూ 25 రూపాయలిచ్చాడు. సన్నాయి విద్వాంసుడు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాడు. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న భూషయ్య వియ్యంకుడు పరమేశ్వరపురం జమీందారు చిన్నగా నవ్వి భూషయ్యతో, బావగారు ప్రతిదాన్ని డబ్బుతోనే చూస్తారని లోగడే విన్నాను. అది మంచిదే, కానీ ఆ విలువ కట్టడంలో కేవలం శరీర శ్రమకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం సరికాదేమో. మరి ఆ విధంగా చూస్తే పెళ్లిలో పల్లకీ మోసిన బోయీలు మున్నగువారి కన్నా అల్లుడుగారు ఏం కష్టపడతారని ఆయనకు పిల్లనివ్వటంతో పాటు కట్న కానుకలు మొదలైన సకల విధ లాంఛనాలు సమకూరుస్తున్నావు అని అన్నాడు. వియ్యంకుడి ఈ ఎత్తి పొడుపుకు గతుక్కుమన్నాడు భూషయ్య. వెంటనే తమాయించుకొని తనలోని లోపాన్ని గ్రహించిన భూషయ్య సన్నాయి విద్వాంసుడితో ప్రారంభించి వాద్య బృందంలో వారి వారి స్థానానికి తగ్గ విధంగా కానుకలిచ్చి సత్కరించాడు. ఇలా శ్రమకు తగ్గ ఫలం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు అంగేరి బాలసుబ్రహ్మణ్యం. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.